కొన్ని సంవత్సరాల క్రితం నేను జోనల్ ట్రైనింగ్ స్కూల్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న ట్రైనింగ్ కాలేజ్‌లో ఒక సెషన్ ఇవ్వడానికని వెళ్ళినప్పుడు నా సీనియర్ కొలీగ్ క్లాస్‌లో కూర్చొని ఉన్నాడు. ఐ వాస్ ద ట్రైనర్ అండ్ హి వాస్ ద లిజనర్. అప్పుడు ఆ స్నేహితునికి ఒక భుజం నొప్పి ఉండే. చాలా రోజుల నుంచి అతను ఆ భుజాన్ని లేపలేకపోతున్నాడు. ఆ ట్రైనింగ్ సెషన్‌లో నేను కంప్లీట్ 45 మినిట్స్ పాటు 45 మంది ట్రైనీస్‌కి స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్‌గా బాడీ రిలాక్సేషన్ మెథడ్స్, మెంటల్ రిలాక్సేషన్ మెథడ్స్ ఎంత చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళినట్టుగా ముందుకు పోయిన తర్వాత అతను చాలా క్యూరియాసిటీతోని విన్నాడు. ఓహ్ మై గాడ్! మునిందర్ యూ హావ్ డన్ వండర్‌ఫుల్లీ అని చెప్పేసి క్లాస్ కాగానే వచ్చేసి నన్ను గట్టిగా గౌరవించుకున్నాడు. అండ్ ఐ వాస్ అమేజ్డ్ విత్ హిస్ రెస్పాన్స్ బికాజ్ హి హాడ్ వన్ వెరీ క్లియర్ పాయింట్. ఏమన్నాడంటే, నాకు ఈ చాలా ఈ రోజుల నుంచి సతాయిస్తుంది భుజం నొప్పి ఒకటి. నేను చేతిని పైకి లేపలేకపోతున్నాను. ఐ వాస్ వెరీ మచ్ రెడీ ఫర్ ద ఆపరేషన్. సర్జరీకి రెడీ అయిపోయిన టైంలో నేను ఈ క్లాస్ వినడం జరిగింది. ఆ తర్వాత నా చేతులు చాలా ఫ్రీ అయిపోయింది. నౌ ఐ యామ్ ఏబుల్ టు లిఫ్ట్ దిస్ అని చెప్పేసి నా చేతులు చాలా ఫ్రీగా వచ్చేసి యూ సేవ్డ్ మీ రియల్లీ అబ్బబ్బబ్బా! ఐ విల్ ప్రాక్టీస్ దిస్ ఆన్వర్డ్స్. రియల్లీ యూ ఆర్ ఎ గాడ్ మిస్టర్ మహేందర్. యూ డిడ్ ఇట్. ఎంతో అమేజ్‌మెంట్, ఎంతో క్యూరియాసిటీ, థాంక్‌ఫుల్‌నెస్ ఎక్స్‌ప్రెషన్ కనబడ్డది ఆయన కళ్ళల్లో. ఐ టూ వాస్ వెరీ హ్యాపీ. ఓహ్ మై గాడ్! హి ఈస్ ద గై. నేను చెప్తున్న 40 మందిలో ఎవరైనా చేస్తారో లేదో గాని హి విల్ కంటిన్యూ టు ఫాలో మై ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ హి విల్ డూ ఇట్ రిపీటెడ్‌లీ అండ్ ద వాటెవర్ క్యాప్సూల్ ఐ హావ్ గివెన్ అది ఇట్ విల్ బికమ్ పార్ట్ అండ్ పార్సెల్ ఆఫ్ హిస్ లైఫ్ అని నాకెందుకో నమ్మకం కలిగింది. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత నాకు ఒకసారి బస్ స్టాండ్‌లో అతను బస్ కోసం వెయిట్ చేస్తున్నా కనపడ్డప్పుడు ఐ కాల్డ్ హిమ్. వాట్ హ్యాపెండ్ మై డియర్ ఫ్రెండ్? ఎట్లా ఉన్నావు? ఆరోగ్యం ఎట్లా ఉందనంటే, ఒకసారి 5 నిమిషాలు పట్టింది ఆయనకి రికవర్ వెంటనే అయిపోయావు. ఓహ్ మై గాడ్! మునిందర్ ఫైన్. కానీ అన్‌ఫార్చునేట్‌లీ నాకు భుజం నొప్పి తగ్గింది గానీ మళ్ళా రిపీట్ అయితుందది. అని ఏదో చెప్తుంటే బసొచ్చేసింది. బాయ్ మునిందర్ నిన్న మళ్ళీ మాట్లాడదాం అని వెళ్ళిపోయాను. నేను నాకెంత హ్యాపీనెస్ అనిపించిందో అంత మళ్ళా డల్ అయిపోయాను. బట్ ఐ హ్యాడ్ ఎ లెసన్ టు లర్న్ దేర్. People are not really that focused and not really that decisive. డిసిషన్ తీసుకోవడం ఎంత కష్టం. డిసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని డిజైన్ చేయడం, ఆ తర్వాత దాన్ని చేయడం, డూయింగ్ దాట్ ఇంకా అంటే మనం ఒక ప్రోత్సాహకం దొరికింది కదా అని దాన్ని పట్టుకొని ఒక భావోద్వేగానికి గురయ్యి వెంటనే ఒక నిర్ణయం తీసుకొని ఒక పర్టిక్యులర్ పనిని చేసుకుంటూ ముందరికి వెళ్ళిపోవడం అనేది అది అంత ఈజీ అయిన విషయం కాదు. నిర్ణయం తీసుకునే ముందు మనం ఖచ్చితంగా కొన్ని విషయాలు కన్సిడరేషన్‌లోకి తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ప్రోగ్రామ్ మొత్తాన్ని డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసుకున్న తర్వాత చేయాలి. ఈ విషయాన్ని ఎప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇట్స్ ఎ వండర్‌ఫుల్ ఒకేషన్. ఇవాళ మనకు మన తెలుగు వాళ్ళకి ఒక అద్భుతమైన పండుగ. ప్రతి పండగకు మనం ఎవరో ఒకరు భగవంతుని ప్రార్థిస్తుంటాం. కానీ ఈ పండుగ ఇవాళటి రోజున ఉగాది అనే పండుగ సమయానికి ఉండే విలువను తెలియజేసే పండుగ. The time never belongs to you. For those who don't care for time, the time also doesn't care them. అందుకని ఈ అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఉగాది ఒక మొదటి మెట్టు. మీరేదైనా గొప్ప నిర్ణయం తీసుకోదలుచుకుంటే టుడే ఈస్ ద రైట్ టైం. టుడే ఈస్ ద రైట్ డే. ఈ టైం పండుగను మనం సద్వినియోగం చేస్తూ ఒక గొప్ప
అలవాటుకు పునాదిగా దీన్ని మొదలు పెడదాం. నాట్ అవుట్ ఆఫ్ యాంక్షియస్ ఎంకరేజ్మెంట్ దొరికింది నాకు, ఐ విల్ డూ దిస్ అని ఇన్స్టాంట్ నిర్ణయం తీసుకొని పోయినాం ఏ పని కూడా కొన్ని వారాలు మాత్రమే పోగలుగుతుంది. ఒక చిన్న హింట్ తీసుకోనో, ఒక చిన్న ఇన్స్పిరేషన్ ముందర పెట్టుకోనో మనం ఏ పనిని సరిగ్గా ముందుకు తీసుకోలేదు. కారణం ఏంటంటే మన నిర్ణయానికి ఆ శక్తి ఉండదు. ఏ శక్తి ఉండదు? బికాజ్ ఇట్ డిపెండెడ్ అపాన్ ఓన్లీ యువర్ ఎమోషన్స్. ఒక నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాలంటే ఇప్పటి నుంచి 5 ఏళ్ల తర్వాత నీ భవిష్యత్తు నీ కళ్ళ ముందర క్లియర్గా కనబడాలి. ఏ రకమైన మార్పు నీకు రాబోయే 4-5 ఏళ్లలో జరగబోతుంది, క్లియర్ కట్ పిక్చర్. అది నీకు గాట్ టు గో ఆన్ టు రైట్ డెసిషన్. తీసుకున్న నిర్ణయాన్ని మనం ఖచ్చితమైన క్లియరెస్ట్ షేప్లో ఏ రకమైన ప్రయోజనాలను కూడా కంటి ముందర కనబడు. ఏ టైంకు చేయబోతున్నావు? ఒక నిర్ణయం తీసుకున్నావు, ఇవాళ నుంచి యోగా స్టార్ట్ చేస్తావు. యోగా వల్ల బెనిఫిట్స్, దాన్ని ఇంతకుముందు నీ స్నేహితులు ఎవరైతే చేసిందో దాన్ని ఒకసారి గుర్తు చేసుకొని, లేదా నీ బాడీకి అది ఎట్లా సెట్ అవుతుంది, చాలా క్లియర్ అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నావు. తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు ఏ టైంకు చేస్తున్నావు, ఎక్కడ చేస్తున్నావు, ఏ ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటున్నావు, ఏమి చేయబోతున్నావు, టైం క్లియర్గా ఉండాలి మైండ్లో. ఎంతసేపు చేస్తున్నావు చాలా క్లారిటీతో ఉండాలి. చేసిన తర్వాత నువ్వు ఎట్లా రిలాక్స్ అవుతావు, చేయకముందు దానికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నావు, అన్ని పనులను పక్కకు పెట్టేసి 20 మినిట్స్ 30 మినిట్స్ పాటు బిఫోర్ సన్ రైజ్ ఆర్ ఆఫ్టర్ సన్సెట్ ఏ టైంకు చేయబోతున్నావు చాలా క్లారిటీతో ఆలోచించుకోండి. యూ హ్యావ్ టు డిజైన్ యువర్ ప్రోగ్రామ్. డిసైడ్ ఫస్ట్, డిజైన్ ద నెక్స్ట్, ద థర్డ్ వన్ ఈజ్ డూయింగ్. You decide things very clearly, you design it on 3D picture of mind, mental horizon, and then you start doing repeatedly. ఇక్కడ చాలా మంది ఫెయిల్ అవుతుంటారు. ఎంతో మంచి ఇమాజినేషన్తో డిసిషన్ తీసుకొని డిజైన్ చేసిన తర్వాత కూడా డూయింగ్ అనే దగ్గర మాత్రం దే గో మిజరబ్లీ ఇంటూ ఎ ఫెయిల్యూర్. బికాజ్ ఒకరోజు 2 రోజులు చేసిన తర్వాత 10 రోజులు చేసిన తర్వాత దే ఫెయిల్ టు సీ ద బెనిఫిట్స్ ఇన్సైడ్. చేస్తున్నామని అనుకుంటుంటారు. నాకు ఒక దగ్గర బంధువు ఒకసారి నన్ను కలిసినప్పుడు అన్నాడు, ఓ మై డియర్ మునిందర్, నేను యోగా చిన్నప్పుడే చేసిన. ఓకే, నువ్వేదో ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేసినట్టున్నావు, నీ దగ్గర ఒక 10 మంది జమైనప్పుడు చెప్పు, నేను కూడా వస్తాను ఒకసారి. నేను చిన్నప్పుడే చేసిన. మళ్ళీ చేశారా అంకుల్ అని నేను అడిగినప్పుడు, లేదులే చిన్నప్పుడు చేసి వదిలేసినాను. ఐ డోంట్ అండర్స్టాండ్ రియల్లీ. చేసి వదిలేయడం ఏంటి? ఒక విషయాన్ని జస్ట్ టచ్ అండ్ లీవ్, దట్ డజంట్ రియల్లీ సర్వ్స్, దట్ రియల్లీ హ్యాస్ నో మీనింగ్ ఎట్ ఆల్. మనకు ఒక అద్భుతమైన బహుమతిని అందించే అలవాటు టచ్ చేసి వదిలేయడం అనేది మనకెంత వరకు యూస్ఫుల్. దాట్స్ వై డూ ద థింగ్స్ రిపీటెడ్లీ. కొద్ది రోజులు చేసిన తర్వాత దాంట్లో ఇంప్రూవ్మెంట్, ద బెటర్మెంట్ దట్ యు ఫైండ్ విత్ యువర్ సెల్ఫ్. ఎవ్రీ డే దేర్ షుడ్ బి ఎ బెటర్మెంట్. ఎవ్రీ డే దేర్ షుడ్ బి ఎ ఇంక్రీజ్ ఇన్ యువర్ ప్లేషర్. అప్పుడే కదా నువ్వు యూ కెన్ ఫైండ్ వాట్ రియల్లీ హ్యాస్ ఎ మీనింగ్ ఫర్ యూ. అందుకనే decide first, design next, and do it consistently. This is the time festival, time God. Use this opportunity and start your yoga.